మా మెడికల్ అరాచకాలను అరికట్టాలని చెప్పి ప్రజల ప్రాణాలను కాపాడాలని చెప్పి ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ పిలుపుల భాగంగా ఇవాళ కర్నూలు పట్టణ నగరంలో ఇవాళ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ నిరసన కార్యక్రమం ద్వారా కలెక్టరేట్కు పోయి అర్జీ ఇచ్చి రాష్ట్ర ప్రభుత్వం దృష్టి తీసుకోవడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఇవాళ మీరు అందరూ గమనించే ఉన్నారు, ఇవాళ పాత్రికేయుల పాత్ర కూడా కరోనా కాలంలో చాలా భయంకరమైనటువంటి పరిస్థితుల్లో మీరు అందరూ కూడా సేవలు చేశారు. శానిటరీ వర్కర్స్, పోలీసులు వీళ్ళందరూ కూడా ఇవాళ నిమగ్నమై ఉన్నారు. కానీ కోవిడ్ కాలంలో ఉభయ రాష్ట్రాల్లో ఇవాళ దాదాపు 1,20,000 కోట్ల రూపాయలు దండుకోవడం జరిగింది. ఇవాళ ఆనాటి కాలంలో 2014, 2021 కాలంలో 1,000 రూపాయలు 1,500 కోట్ల రూపాయలు ఇవాళ వాళ్ళందరూ కూడా ఉంటే, ఆ రకమైనటువంటి సంపాదన ఉంటే ఇవాళ 2021, 2022 నాటికి 8,148 కోట్ల రూపాయలంతా కూడా దండుకున్నారని చెప్పి మీ అందరికీ మనవి చేస్తామన్న పత్రికల ద్వారా, మీడియా ద్వారా. ఇవాళ జనరిక్ మందుల విషయంలో చాలా మందికి అనుమానాలు ఉన్నాయి. పేద ప్రజలు నాసిరకం మందులు అనే అభిప్రాయం ఉంది. అందుకే ఈ మందుల వల్ల ఎవరు కూడా మొగ్గు చూపడంలే. అందుకే ఇవాళ జనరిక్ మందులు ఎవరు కూడా రాయడంలే డాక్టర్లు. ఇవాళ కార్పొరేట్ హాస్పిటల్ పోతే అందులో బ్రాండెడ్ మందులే రాస్తా ఉన్నారు. 300-400% అదనంగా వాళ్ళ పిండుకుంటా ఉన్నారు. జనరిక్ మందులకు సంబంధించి 10 రూపాయలు ఉంటే అదే బ్రాండ్కు సంబంధించినటువంటి మందులకు సంబంధించి ఇవాళ 80 రూపాయలు, 120 రూపాయలు పెట్టి కొనుగోలు చేస్తా ఉన్నారు. అదేవిధంగా ఇంటర్నెట్ ద్వారా ఏ డాక్టర్ కూడా చీటీ ఇవ్వాల్సిన అవసరం వల్ల వాళ్ళు ఏమి చీటీ లేకపోయినా కూడా దాదాపు 100 కోట్ల రూపాయలు వాళ్ళు కూడా టర్న్ ఓవర్ జరుగుతూ ఉంది. ఈ మాఫియా అంతా కూడా నడుస్తామని చెప్పి ఇవాళ ప్రభుత్వం దృష్టికి తీసుకొని పోతా ఉన్నాం. అందుకే ప్రజల ప్రాణాలు కాపాడాలి. అదేవిధంగా ఆర్గాన్కి సంబంధించింది అంటే మన ఆర్గాన్ అవయవ దానాలు ఈ రకంగా ఆ పేరు మీద కూడా ఒక ట్రాఫికర్ అంతా కూడా జరుగుతూ ఉంది. ఇవాళ మొత్తం అంతా కూడా ఎవరైతే డయాలిసిస్ పేషెంట్స్ ఉంటారో ఇవాళ మయన్మార్లో ఇతర ప్రాంతాల్లో వాళ్ళందరినీ కూడా మధ్యవర్తుల ద్వారా వాళ్ళందరినీ పిలిపించి ఇవాళ కార్పొరేట్ హాస్పిటల్లో పెద్ద దోపిడీ జరుగుతూ ఉంది. ఇవాళ అవయవ దానాల పేరు మీదుగా 3 లక్షల రూపాయలు, 8 లక్షల రూపాయలు మాత్రమే వాళ్ళకి ఇచ్చి 30 లక్షల నుంచి 1 కోటి రూపాయల వరకు కూడా గుంజుకుంటా ఉన్నారు. ఇది పెద్ద దోపిడీ. ఈ దోపిడీని అరికట్టాలి. జనరిక్ మందుల వైపునే మనం పోవాలి. బ్రాండెడ్ మందులకు సంబంధించిన జరుగుతున్నటువంటి మందులు దీనిపైన పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమంలో నిర్వహించబోతా ఉన్నాం. అదేవిధంగా ఇవాళ డాక్టర్ దగ్గర పోతే, కార్పొరేట్ హాస్పిటల్ పోతే అవసరం లేకపోయినా కూడా పరీక్షలు చేస్తా ఉన్నారు. స్కానింగ్ చేయించుకోమంటారు, అల్ట్రాసౌండ్ స్కానింగ్ చేయమంటారు, ఎంఆర్ఐ స్కానింగ్ అంటారు. అనేక రకాల పరీక్షలతో 1,000 రూపాయలు గుంజుకుంటున్నటువంటి ఈ కార్పొరేట్ యొక్క విధానానికి వ్యతిరేకంగా, మెడికల్ మాఫియా విధానానికి వ్యతిరేకంగా రానున్న కాలంలో మిలిటెంట్ గా ఉద్యమాలు నడుపుతామని చెప్పి ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తా ఉన్నాం.